ఫ్రెండ్స్ మామూలుగా మనం ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి ఐటమ్స్ మనకు దొరికితే మార్కెట్లో ఎక్కువ ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు. సో అదే కాన్సెప్ట్తో ఇవాళ సూరత్లో మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కెసారియా టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. మహిళలు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే కేసారియా టెక్స్టైల్స్లో లేని ఐటెం అంటూ ఏది లేదు. గార్మెంట్స్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే సో కాకపోతే ఇవాళ పర్టికులర్గా ఒక మంచి బిజినెస్ గురించి తీసుకొని వచ్చాను. ఏంటంటే మామూలుగా మనం ఏదైనా డ్రెస్ని స్టిచ్చింగు, అన్స్టిచ్చింగు ఇట్లా రెండు రకాల్లో తీసుకుంటే కనుక ఇక్కడ స్టిచ్డ్ మెటీరియల్ ఉంది, అన్స్టిచ్డ్ మెటీరియల్ ఉంది. సో ఆ ఐటెం ఏంటి, ఆ ఐటెంలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, కేవలం అంటే కేవలం 145 రూపీస్ నుంచే మీకు ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనకు రాణి గారు అందిస్తారు. సో రాణి గారు నమస్తే అండి. మన కేసారియా టెక్స్టైల్స్లో ఉన్నటువంటి డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్డ్ కావచ్చు, అన్స్టిచ్డ్ కావచ్చు, ఏం ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను. మన దగ్గర రెడీమేడ్ అపేరల్స్ అంటే చాలా ఫాస్ట్ మూవింగ్, ప్రతిరోజు డిమాండ్ చేసే పిల్లలకి కుర్తా సెట్, కుర్తా బాటమ్ దుపట్టా, 3 పీస్, 2 పీస్, 1 పీస్ మీకు రెడీమేడ్ లో గానీ ఉంటాయి. ఇది కాకుండా అన్స్టిచ్డ్ మెటీరియల్ కావాలి రన్నింగ్ మెటీరియల్ అనే వాళ్ళకి ఇవి రెండు చూపిస్తాను. సో సార్ చెప్పినట్టుగా బిజినెస్ ఐడియాస్ లో మీరు ఒక బొటిక్ పెట్టాలి, బొటిక్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నమాట. మీరు ఇందాక చెప్పినట్టుగా నైటీ ఎంత ఫేమస్, ఈ కుర్తీస్ అంత ఫేమస్. అంటే ఎవరైనా కానీ వేస్తారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు ఏజ్డ్ పీపుల్స్ కూడా ఈ కుర్తీ డ్రెస్సెస్ని వేస్తున్నారు కాబట్టి హైయెస్ట్ డిమాండ్ ఉండే ఐటమ్ అని చెప్పొచ్చు. కానీ మన కేసారియా టెక్స్టైల్స్లో మన ఆంధ్ర తెలంగాణకి తగ్గట్టుగా ఐటమ్స్, కలర్స్ కానివ్వండి, మంచి మోడల్స్ ఉంటాయా ఒకసారి మాకు చూపించండి. ఖచ్చితంగా శాంపిల్స్ నుంచి చూపించేస్తాను. మన దగ్గర కుర్తాస్ అంటే 70 రూపాయల నుంచి స్టార్ట్. 70 రూపాయలు డైలీ వేర్ కి. కొంతమంది ఇంట్లో నైటీస్ వేసుకోరు, కొంతమంది జనాలు ఉన్నారు ఇంట్లో గానీ నాకు ఒక కుర్తా కావాలబ్బా అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మనకి డైలీ వేర్ కి కావాలనే వాళ్ళకి 150 రూపాయలు, 70 రూపాయల నుంచి 150లో 200లో మనం 70 రూపాయలు బాగుంటాయి మేడం. కలర్ కానివ్వండి, ఖచ్చితంగా సార్ కానివ్వండి, క్లాత్ కానివ్వండి, ఖచ్చితంగా మీరు డైలీ వేర్ అంటే ఎలా నైటీ ప్రిఫర్ చేస్తున్నారో అలానే మీకు ఇలా కుర్తాస్ లో కానీ మీకు ఇటువంటి ఒక కుర్తీస్ లో ఫ్యాన్సీగా చాలా సింపుల్ గా కానీ కాకుండా ఫ్యాన్సీ కావాలని ఇది వచ్చేసి మీకు క్రేప్ లో వచ్చేసింది. ఓకే చూడండి కోటాపట్టిలో. ఎంత మేడం యాక్చువల్ కాస్ట్ ఇది? సో మనం యాక్చువల్ ప్రైస్ చెప్పమండి. ఓకే, మనకు ఆడియన్స్ మీరు తప్పుగా తీసుకోకూడదు. ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు అదే చెప్తున్నారు కదా, 70 రూపాయల నుంచి కుర్తాస్ మీరు ఇక్కడికి వస్తే హోల్సేల్ లో పర్చేజ్ చేసుకోగలరు. అప్పుడు హైయెస్ట్ ప్రైస్ చెప్పండి అని అనుకుంటారు. హైయెస్ట్ ప్రైస్ చెప్పాలంటే 2000 రూపాయలు. సో ప్రతి దాని మీద ఇట్లా కేసారియా అనేది ఉంది మేడం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజా? అవునండి, మీరు హోల్సేల్ లో వచ్చేటప్పుడు మీరు ఫిక్స్ గా తీసుకుంటారు, సెట్ గా తీసుకుంటారు. ఆప్షన్స్ నేను అనేది ఏంటంటే మనం ఇక్కడికి వెళ్తే బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారేమో, సో మనం ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేసామేమో ఇంకా తక్కువకి వచ్చేదేమో వాళ్ళకేమో అట్లా ఏమన్నా ఉంటుంది ఇక్కడ? లేదు, కానీ మీరు దీన్ని తీసుకొని వెళ్ళి మీరు ఒకే ప్రైస్ లో తీసుకొని వెళ్తున్నారు, కానీ మీరు ఒక్కొక్క దానికి మీరు ఒక వేరే వేరే ప్రైస్ పెట్టి కానీ మీరు అమ్మొచ్చు అక్కడ. సో మీరు ఒక హోల్సేలర్ దగ్గర తీసుకునేటప్పుడు ఇలా మీరు సెట్లు ఏముందో, కలర్స్ ఏమున్నాయో, సైజెస్ ఏమున్నాయో, ఏంటంటే ఒక సైజ్ తీసుకున్నారంటే దాంట్లో అన్ని ఎల్లే ఉంటుంది. మీరు ఎం తీసుకుంటున్నారంటే అన్ని ఎంఏ ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళకి కలర్స్ కావాలి, సైజులు కావాలి, వెరైటీస్ కావాలి. సో మీకు ఇది ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి మీకు ఎల్ అన్నమాట, డబుల్ ఎక్సెల్ అన్నమాట. డబుల్ ఎక్సెల్ అంటే దీంట్లో ఒక 5 కలర్స్ వచ్చేస్తాయి. దీంట్లో సైజెస్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి? మన దగ్గర స్మాల్ నుంచి XXL, 4XL దాకా ఉంటుంది. ఓకే, ఆ సైజెస్ అంటే దాంట్లో కలర్స్ ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? ఒక్కొక్క సైజ్ కి ఎన్ని వేరియేషన్స్? ఒక్కొక్క సైజ్ లో, ఒక్కొక్క ప్యాటర్న్ లో, ఒక్కొక్క వెరైటీలో మీకు కలర్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్స్ చూసి డిమాండ్ చేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి సీక్వెన్స్ వర్క్, థ్రెడ్ వర్క్ లో సీక్వెన్స్ చేసేసారు, ప్రింట్ ఇచ్చేసారు. మేడం ఇంకొక విషయము, ఇది కేసారియా టెక్స్టైల్స్ లో తప్ప ఎక్కడ దొరకదు అంటారా?
ఖచ్చితంగా దొరకదు మీకు. సీజన్ టు సీజన్ మార్చి ఒక్కొక్క ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కలెక్షన్స్ లో మీకు ఇంకా కొంచెం ప్యాటర్న్స్ ప్రింటెడ్, ఇది పెద్ద ప్రింట్ వచ్చింది, దీంట్లో ఇంకా కొంచెం చిన్న ప్రింట్ ఉంటుంది, ఇంకా పెద్ద ఫ్లోరల్ ఉంటుంది, డిజిటల్ ప్రింట్ ఉంటుంది, అలా వేరియంట్స్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్ సో వీ నెక్ కావాలి అనే వాళ్ళకి వీ నెక్, సో రౌండ్ నెక్, వీ నెక్, ఇట్లా అన్ని మోడల్స్ అవైలబుల్. కొంతమందికి వర్క్ ఇష్టం ఉండదు, నాకు ప్రింటే కావాలనే వాళ్ళకి ప్రింట్, ఓకే నెక్ లో మాత్రం డిజైన్ ఉంటే చాలనే వాళ్ళకి డిజైన్. ఇది ఓన్లీ సింగిల్ పీస్ ది, ఇది ఓన్లీ కుర్తాస్ చూపిస్తున్నా, ఓకే రెగ్యులర్ వేర్ కుర్తాస్. బొట్టిక్ పెట్టాలనే వాళ్ళు ఒక 50,000 1 లక్ష పెట్టి బీట్స్ వర్క్, కొంచెం ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్. సో ఇంకొకటి మేడం, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ రెడీ అవుతుంటాయా? ఖచ్చితంగా. సో ఇప్పుడు మీతో నేను అసోసియేట్ అయ్యాను, అవును, ఇవాళ ఇవి పర్చేస్ చేసుకొని వెళ్ళాను, సో అప్డేటెడ్ మోడల్ మాకు ఎలా తెలుస్తాయి? వన్స్ మీరు టైఅప్ అయిపోయారు, మీరు స్టార్ట్అప్ చేసేసారు, కీప్ ఆన్ క్యాటలాగ్ అప్డేట్ అవుతుంది. అప్పుడు మీకు ఒక పర్టికులర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మా ఆన్లైన్ టీమ్ నుంచి మీకు మెసేజెస్ తో సహా వాట్సాప్ లో క్యాటలాగ్స్ పంపిస్తుంది. వాట్సాప్ గ్రూప్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా మీకు వాట్సాప్ గ్రూప్ అంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు మా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ టచ్ లో ఉంటారు. ఓకే నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ వంకాయ కలర్ లో మంచిగా డార్క్ ఇలాంటి ఒక వర్క్ లో, ఆరి వర్క్ లో. ఇది వచ్చేసి మేడం ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్, ఇప్పుడు ఇది 46 ఇయర్స్ ఉన్నారు కదా, సో ఇది లార్జా, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్? మీకు దీంట్లో ఇప్పుడు సైజెస్ వచ్చేసి కొన్ని దాంట్లో వచ్చేసి ఎల్, ఎం, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఉంటుంది. కొన్ని దాంట్లో డిఫర్ ఆన్ ద ఒక బట్టలు మీరు ఇది మీకు లైట్ కాటన్ ఉంది, ఇది కొంచెం థిక్ గా ఉంది కాటన్, సో ఇవన్నీ ఫ్యాన్సీ కాటన్. సో దీంట్లో మీకు 42, 44, 46. అప్పుడు రెగ్యులర్ గా ఇవన్నీ ఎక్సెల్ లో నుంచి మనకి 40 స్టార్ట్ అయిపోతుంది. సో మీరు చూసి తీసుకోగలరు. మీరు తర్వాత మేడం ఇప్పుడు తక్కువ ప్రైజ్ తీసుకున్నాము, సో ఇవి మనం వాష్ చేసినప్పుడు కలర్ పోవడము, సో ఏమంటారు సింక్ అవడము, సో ఇట్లాంటివి ఏమన్నా మన దాంట్లో ఉంటాయా? అట్లాంటి ఇష్యూస్ ఉండవండి, అలా ఇష్యూస్ లేవు. మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఇలా ఉండేవా ఇష్యూస్ లేకుండానే ఇంత ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అమ్మబడుతున్నాయి. ఓకే నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ కొంచెం కాంట్రాస్ట్ డార్క్ కలర్స్, వైట్ బేస్ లో చమ్కీ వర్క్, స్ట్రైట్ కట్. ఓకే సో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మేడం? మనం అదే బొట్టిక్ మీరు పెట్టాలి అనుకునే వాళ్ళు, అది మీరు ఒక షాప్ పెట్టాలి, మీకు ఒక షాప్ ఉంది, మీరు ఒక 50, 60, 70 వేలు కానీ మీరు తీసుకొని మీరు కుర్తీస్ మాత్రం పెట్టాలి అనే వాళ్ళు మీరు తీసుకోవచ్చు. ఇది 2 పీస్ అన్నమాట, ఓకే టాప్ అండ్ బాటమ్. సో చూడండి క్వాలిటీ కానివ్వండి అంతా చాలా బాగుందండి, మోడల్ కానివ్వండి, సో చూడండి కలర్ కాంబినేషన్ కానివ్వండి. నెక్స్ట్ మేడం కొంచెం ఫ్యాన్సీ ఐటమ్, ట్రెండింగ్ గా కావాలి కార్పొరేట్ లో వర్క్ చేసే ఆడవాళ్ళకి. ఓకే కేసరియా బ్రాండ్, ప్రతి దానికి ఈ విధంగా కేటీసీ కేసరియా టెక్స్టైల్ అని చెప్పేసి మీకు ఇలా మెన్షన్ చేసి ఉంటారు. ప్రతి దానికి యూనిక్ బార్ కోడ్ అనేది కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో ఇవి వచ్చేసి కేసరియా టెక్స్టైల్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా మొత్తం కూడా ఇవన్నీ కూడా సంబంధించిన ఈ ట్యాగ్ మొత్తం కూడా ప్రతి దానికి ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డ్రెస్ మేడం, టాప్ అండ్ బాటమ్. సో ఇప్పుడు మేడం ఈ ప్యాటర్న్ లో ఇది సపోజ్ ఇది ఉంది, దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? అదే మీకు 5 ఉంటాయి, 4 ఉంటాయి, 6 ఉంటాయి, అలా డిఫర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇది ఇప్పుడు సింగిల్ పీస్ అయింది, డబుల్ పీస్ ది అయింది, 3 పీసెస్ ది చూపిస్తాను. సో ఇది చాలా బాగుంది మేడం, కలర్ కాంబినేషన్ దీనికి చూడండి, కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది, ఎక్సలెంట్ ఉంది మేడం. ఇది ఏంటి మేడం ఎంబ్రాయిడరీ? ఇది వచ్చేసి మీకు హ్యాండ్ వర్క్ లో చేశారు, ఎంబ్రాయిడింగ్ లో చమ్కీ వర్క్ అని పెట్టేశారు, సీక్వెన్స్ వర్క్, బాటమ్ లో గానీ మీకు డిజైన్ హైలైట్ చేశారు. సో మేడం ఇంకొక విషయం, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ కదా, సో దీంట్లో ఎక్స్ఎల్, మీడియం ఈ కలర్ లో ఉంటాయా అన్ని సేమ్ ప్యాటర్న్ లో? దీంట్లో కలర్స్ ఉంటాయా? దీంట్లోనే మీకు అదే కలర్స్ వచ్చేస్తాయి. కాదు మేడం, ఎం, ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఉంటది కదా, అట్లా ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి? ఉంటాయి, అదే మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే సెట్స్ అన్ని చూస్తున్నారు మీరు, ఇదన్నీ ఒక ఎక్స్ఎల్ ఉంటుంది, ఒకటి ఎల్ ఉంటుంది, ఇది ప్యాటర్న్ మొత్తం ఎక్స్ఎల్ ఉంటుంది, ఇవన్నీ ఎల్ ఉంటాయి, ఎం ఉంటాయి. ఇదంతా కూడా స్టాక్ మనకి, ఇదంతా కుర్తీకి సంబంధించి ఇదంతా కూడా బొటిక్ వెరైటీస్ లో నుంచి అమ్మే వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్టాక్ కావాలని నేను అమౌంట్ పే చేశాను మేడం, అమౌంట్ ని ఎలా పే చేయాలి? అమౌంట్ మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు, గూగుల్ పే, ఫోన్ పే అన్ని అదే మీకు అన్ని స్కాన్ డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చేస్తారు అన్నమాట. వాట్సాప్ లో మీరు పే చేసేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఇవాళ డబ్బులు వేసాను, ఎన్ని రోజుల లోపల డెలివరీ అవుద్ది? మాక్సిమం 10 రోజులు, ఒక వారం.
సో ఇంకొకటి మేడం, ఈ డ్రెస్సెస్ ప్రైజెస్ ఉన్నాయి కదా, దీనికి ఇంక్లూడ్ జిఎస్టీనా ఎక్స్క్లూడా? విత్ జిఎస్టీ అన్ని కూడా జిఎస్టీ కంపల్సరీ పే చేసుకోవాలి. సో మేడం ఇప్పటిదాకా మనం సింగిల్ పీస్ డబుల్ పీస్ చూసాం కదా, ఇవి వచ్చేసి 3 పీస్ కదా? 3 పీస్. సో ఒకసారి ఇవన్నీ కూడా మనకి ఏమేం మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూపించండి మేడం. ఈ పక్క పెట్టేద్దామా? ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా 3 పీస్కి సంబంధించినటువంటి మోడల్స్ అన్నమాట. అవునండి. ఒకసారి చూపించండి మేడం. సో ఇవి ప్రైస్ రేంజ్ కూడా అంతేనా మేడం? మనకి ఒక మంచి బొటిక్ వెరైటీ ఫ్యాన్సీ, కొంతమంది శారీస్ కట్టుకోరు, కొంతమందికి చుడిదారే కావాలి శారీ టైప్ లో కావాలనే వాళ్ళకి ఒక 350 రూపాయల నుంచి మీరు మంచిగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, 3 పీస్ కాన్సెప్ట్ రెడీమేడ్ చుడిదార్. ఓకే, జార్జెట్ ఈ స్టిచ్చింగ్ కే మనకి ఎక్కువ అయిపోద్ది. స్టిచ్చింగ్ కాస్ట్ కంటే చాలా తక్కువకు మనకి 3 పీస్ డ్రెస్ అనేది వచ్చేస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఆరి వర్క్. ఇది ఏంది మేడం? క్లాత్ సిల్కా? జార్జెట్. ఓకే, జార్జెట్ లో మీకు లైనింగ్ అని ఇస్తున్నారు. లైనింగ్ కూడా? లైనింగ్, అవును, లైనింగ్ కాటన్ వచ్చేస్తుంది. మనము సమ్మర్ లో అయినా ఎండాకాలంలో గానీ వేసుకుంటే లైనింగ్ తో అయితే చాలా తక్కువ కాస్ట్ కే మనకి వర్క్ కూడా చేస్తున్నారు. చూడండి కింద ఈ వర్క్ ఏంది మేడం? ఎంబ్రాయిడరీ. ఇవన్నీ ఎంబ్రాయిడింగ్ లో గోల్డెన్ వైరింగ్ వర్క్ అని చెప్తాం మేము. ఓకే, చాలా బాగుంది డ్రెస్. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ అయిన దుపట్టా దీనికి. ఓకే, చాలా బాగుంది మేడం. సో నెక్స్ట్ మోడల్ మేడం? నెక్స్ట్ రామ కలర్ లో బ్యూటిఫుల్ గా సింపుల్ గా ఉండాలి, కొంచెం వర్క్ ఫ్రంట్ లో మాత్రం హ్యాండ్ వర్క్. ఓకే, దీనికి దుపట్టా ఎక్సెల్. ఓకే, బాటమ్ ఆర్గెన్జా దుపట్టా. ఆర్గెన్జాలో చాలా ట్రెండింగ్ అన్నమాట. ఓకే, చాలా బాగుంది ఈ మోడల్. ఫ్లవర్స్ కానివ్వండి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు. కొంతమందికి లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు, డార్క్ కలర్స్ వేసుకోరు, వాళ్ళకి గానీ మనం చార్ట్ పెట్టాము. సో ఇలా లైట్ కలర్స్ లో ఫ్యాన్సీగా ఉండాలి, లైట్ కలర్ గా ఉండాలనే వాళ్ళకి. ఓకే, ఆనియన్ కలర్ విత్ హాఫ్ వైట్. ఇది క్లాత్ ఇందాక చెప్పిన క్లాత్ ఏనా? ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ క్రేప్ ఫ్యాబ్రిక్. క్రేప్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది. ఓకే, దీనికి బాటమ్ కొంచెం కాంట్రాస్టెడ్ శాండిల్ కలర్. దుపట్టా డిజిటల్ ప్రింట్ దుపట్టా. ఓకే, కోటపట్టి వర్క్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక వర్క్ అన్నమాట. చాలా బాగుంది మేడం, డిజిటల్ ప్రింట్. ఓకే, కోటపట్టి వర్క్. సో అది మేడం కొంచెం ఫ్యాన్సీ పార్టీ వేర్. హ్యాండ్ మేడ్ ఇది కూడా చేస్తారు. పార్టీ వేర్ అనార్కలి ప్యాటర్న్ లో లాంగ్ ప్యాటర్న్ చూడండి ఎంత పెద్దగా లాంగ్ గా వస్తుందో. చాలా బాగుంది మేడం, ఒకసారి ఇలా పట్టుకోండి. ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్క్, మిర్రర్ వర్క్ కూడా చేసినట్టున్నారు మేడం. హ్యాండ్ వర్క్ లో మిర్రర్ చేసి బీట్స్ పెట్టేశారు. చాలా బాగుంది క్లాత్ కూడా. దీంట్లో మీకు బెల్ట్ వచ్చేస్తుంది ఇలా. ఓకే, ఫ్రంట్ లో బెల్ట్ వస్తుంది. బాటమ్ దుపట్టా అండ్ కోటాపట్టి వర్క్, సిల్వర్ ఫినిషింగ్ లో కోటాపట్టి దుపట్టా. మనము వేసుకునేటప్పుడు బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందంటే రాయల్ లుక్ ఉండే కలెక్షన్స్ కానీ మనము పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది డ్రెస్, మనకి ఎలా కావాలో వన్ సైడ్ కానీ వేసుకోవచ్చు. దుపట్టా కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్స్తో కొంటే 2.5 మీటర్ ఉంటుందా, నేను 2 పక్కన వేసుకోగలనా, నాకు చిన్నగా ఉంటుందా? మీకు చిన్నగా ఉన్నా కానీ పెద్దగా ఉన్నా కానీ వన్ సైడ్ ఉన్నా కానీ మనం ఎలా వేసుకోవాలో వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కంప్లీట్గా ఇక్కడ కుర్తీకి సంబంధించినటువంటి స్టిచ్డ్ ఐటమ్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ చూసాము. ఇప్పుడు అన్స్టిచ్డ్ మెటీరియల్ ఒకసారి చూద్దామా? 140 రూపాయల నుంచి స్టార్టింగ్. ఓకే, టాప్ బాటమ్ ప్లెయిన్ వచ్చేస్తుంది. ఓకే, ప్రింటెడ్ దుపట్టా. మెటీరియల్ అయినా రెడీమేడ్ అయినా మీకు 7.5 మీటర్ వస్తుంది మెటీరియల్ లెంత్. ఓకే, దుపట్టాది టాప్ బాటమ్ దుపట్టా కలిపి 7.5 మీటర్. సో అందరికీ సరిపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళైనా లావుగా ఉన్న వాళ్ళైనా కానీ ఎవరికైనా కానీ. బొటిక్ వెరైటీ విత్ డిజిటల్ ప్రింట్. ఓకే, ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఎట్లా? ఫ్యాన్సీ బొటిక్ ఐటమ్స్. ఓకే, బొటిక్ లో మీకు ప్లే వర్క్ కావాలనే వాళ్ళకి వర్క్. చాలా బాగుంది మేడం ఈ మోడల్. దీంట్లో ఇదేంది మేడం? ఇవన్నీ ప్రింట్, డిజిటల్ ప్రింట్. ఇదంతా ప్రింట్ మిర్రర్ లాగా అనిపిస్తుంది. అదే మీకు మిర్రర్ లాగా ఫినిష్, కానీ దీంట్లో సీక్వెన్స్ లైట్ గా చమ్కీ వర్క్ ఇచ్చారు. అండ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ మిక్స్డ్ మల్టీ వర్క్ అన్నమాట. ఇది బాటమ్ అండ్ సింథటిక్ లో లేస్ ఇచ్చేసి మీకు దుపట్టా. ఓకే, ఇలా వస్తుంది దుపట్టా. చాలా బాగున్నాయి మేడం మోడల్స్, కలర్స్ కానివ్వండి. పార్టీ వేర్ కావాలనే వాళ్ళకి బిస్కెట్ కలర్, కుకీస్ కలర్ లో
వర్క్, డిజిటల్ వర్క్, ఆరి వర్క్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు 3 పీసే కదా అవన్నీ 3 పీస్. ఇది వచ్చేసి బాటమ్ అండ్ కాపర్ జరీ బార్డర్ లో దుపట్టా. ఓకే, డిజిటల్ ప్రింట్ దుపట్టా. డిజిటల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి డిజిటల్. కొంతమంది కాటన్ ప్రిఫర్ చేస్తారు. కాటన్ సింపుల్ క్లాసీగా ఉండాలి. మెహందీ కలర్ ప్యూర్ కాటన్, ప్యూర్ 100% కాటన్. ఓకే, టాప్ మెహందీ కలర్ బాటమ్, దుపట్టా బీట్స్ లో మిక్స్డ్ ప్రింట్. కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మేడం. డిజైన్స్ ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందని. దుపట్టా మనం ఇలా వేసుకొని ఇలా మీరు స్టిచ్ చేసుకొని వేసుకుంటే ఇది టాప్ లో వస్తుంది. దుపట్టా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో కానీ నెక్ ప్యాటర్న్ కానీ ఇచ్చేసారు. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళ కోసం సీజన్ టు సీజన్ అప్డేట్ చేస్తూ ఉంటారు. బ్లాక్ అండ్ వైట్ చెక్స్ లో, ఓకే, అండ్ వేవ్స్ టైప్ లో ప్రింటెడ్ బాటమ్, ఓకే, అండ్ యాష్ కలర్ లో షిఫాన్ బేస్ లో మీకు వర్క్ ఎంబ్రాయిడింగ్ దుపట్టా. ఓకే, చాలా బాగున్నాయి మేడం డిజైన్స్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మార్జిన్ ఉండేటటువంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇట్లా స్టిచ్డ్ అన్స్టిచ్డ్ ఐటమ్స్ని మీరు పర్చేస్ చేసుకొని మంచి ఆదాయాన్ని ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరొక వీడియోలో నెక్స్ట్ కలుసుకుందామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి. జై హింద్. సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి. నమస్తే.